హాయ్ గైస్, ఈరోజు నేను పూరీ విత్ చట్నీ చేస్తున్నాను. మామూలుగా మనం పూరీ చేస్తే పూరీ కర్రీ లేదంటే ఏ చికెనో లేదంటే ఆలు కర్రీనో ఏదో ఒకటి చేసుకుంటాం. ఈరోజు నేను చట్నీతో చేస్తున్నాను. ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది ఎలా చేశానో ఇందులోకి ఏమేమి వాడానో ఒకసారి చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీగెడ్డం. ముందుగా నేను పూరీ పిండి కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకున్నాను. అందులోకి 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం వేసుకున్న సాల్ట్ నీటిలో బాగా కరిగేలాగా ఒకసారి బాగా మనం పెట్టుకున్న పాత్రను తిప్పుకోవాలి. బాగా తిప్పుకొని కరిగినట్టు అనిపించినప్పుడు నేను ఇందులోకి 1 కప్పు మైదా తీసుకున్నాను. మైదాతో చేస్తున్నాను పూరి. నేను రోజు తినం కదా, ఎప్పుడో ఒకసారే కదా, ఏం కాదు. అలాగే 1 స్పూన్ సుజీ రవ్వ వేస్తున్నాను. ఈ సుజీ రవ్వ వేసామంటే పూరీలు చాలా బాగా పొంగుతాయి. అలాగే పొంగినవి అలాగే ఉంటాయి. ఇప్పుడు మనం కాల్చేటప్పుడు పొంగి తీస్తానే అలా కిందికి వెళ్ళిపోవడం అలా ఉండదు. సుజీ రవ్వ వేసామంటే పొంగిన పూరి పొంగినట్టే ఉంటుంది, అలాగే ఉంటుందన్నమాట స్టిఫ్గా. కానీ అలాగని స్టిఫ్గా తినడానికి కాకుండా కాదు, స్మూత్గానూ ఉంటుంది, పూరిలాగా కనిపిస్తుంది మనకి. అందుకని సూజీ రవ్వ 1 స్పూన్ వాడుతున్నాను. మనం ఇలా బిస్కెట్ బాగా కలిపి పెట్టుకున్నాం కదా పిండిని, చేతికి అంటకుండా రావాలండి కలిపినప్పుడు. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని మనం చట్నీ కోసం పల్లీలు వేసుకుందాం. పల్లీలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, పైకి మాడిపోతుంది కానీ లోపల వేగవు, పచ్చిగానే ఉంటాయి. సో మీడియం ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకోవాలి, కలుపుకుంటూ వేయించుకోవాలి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మనకిప్పుడు పల్లీలు వేగిపోయాయి కదా, తీసేసుకున్నాం సపరేట్గా. అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి వేయించుకుందాం. ముందుగా నేను కడిగి ఉంచుకున్న పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేయించుకునేటప్పుడు మనము దానికి చిన్న ఘాట్లాగా పెట్టి వేయించుకోవాలి, లేదంటే చిట్లి మొహం మీద పడుతుంది. ముందుగా ఇప్పుడు మనము వేయించుకున్నాం కదా, మిక్సీ జార్ పెట్టుకొని అందులో పల్లీలు, 1 ఇంచి అల్లము, వెల్లుల్లి, 1 చిన్న గోలి అంతా చింతపండు, మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు, అలాగే మనం వేయించుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ వేసి, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను నేను. కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొత్తిమీర వేస్తే ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ తింటుంటే మంచిగా తగులుతూ చాలా బాగుంటుంది. మిక్సీ పట్టుకొని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనము చట్నీ పోపు పెట్టుకుందాం. మీకు ఎలా కావాలనుకుంటే అలా చేసుకోండి. చట్నీ ఇంకా లూజ్గా కావాలనుకుంటే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇందులోకి 1/2 స్పూన్ ఆయిల్ వేసాను. వేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకుంటున్నాను. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి వేయించుకున్నాను. ఆ క్లిప్పు మిస్ అయిందండి. ఎండుమిర్చి వేగిన తర్వాత మనం ఆ పోపుని తీసి మనము మిక్సీ పట్టుకున్న మిశ్రమంలో కలిపేసుకోవాలి. అంతే, చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము పూరీలు చేసుకోవడానికి పూరీల్ని ఒత్తుకుందాం. ఇప్పుడు నేను చిన్న గోళీల కంటే కొంచెం పెద్ద సైజు చిన్న నిమ్మకాయ సైజు తీసుకుంటున్నానండి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకోండి. నేను చిన్న నిమ్మకాయ సైజు తీసుకుంటున్నాను. అన్ని ఉండలు చేసి పక్కన పెట్టుకుంటున్నాను. పక్కన పెట్టుకున్న తర్వాత మనము ఇప్పుడు పూరీల్ని చిన్న రౌండ్గా వచ్చేలాగా షేప్ రుద్దుకోవాలి. అన్ని పూరీలను రుద్ది పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా రావాలి రౌండ్గా. మీకు ఏ సైజు కావాలన్నా ఆ సైజు చేసుకోండి. అన్ని రుద్ది నేను పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి
స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా వేడయ్యాక మనం పూరీలు వేసుకుని ఒకటొకటి వేయించుకొని తీసుకోవడమే, డీప్ ఫ్రై చేసుకుని తీసుకోవడమే. చాలా అంటే చాలా బాగా పొంగుతుంది. మీరు ఒకసారి ఫ్రై చేయండి. ఇలాగా సుజీ రవ్వ 1 స్పూన్ యాడ్ చేస్తే పూరి మనం ఎలా చేసామో అలాగే ఉంటుంది. అన్ని పూరీల్ని ఇదే విధంగా డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూసారా ఎంత బాగా పొంగుతుందో. ఇప్పుడు టర్న్ చేసుకుందాం. వేగిపోయింది కదా, ఇప్పుడు తీసేసుకుందాం సపరేట్గా. అన్ని పూరీల్ని ఇదే విధంగా వేయించుకొని తీసుకోవాలి. తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మీకు నిజంగా నచ్చుతుందండి, ఎందుకంటే చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది పూరి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ కనుక మీకు నచ్చినట్టయితే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతే, ఎంతో ఈజీగా మన పూరి విత్ చట్నీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. మనం ఎలా తీసామో వేయించినప్పుడు అలాగే ఉంటుంది. మనం ఫ్రెష్ చేస్తే కూడా అప్పుడు కానీ డౌన్ అవ్వదు, అంత బాగా బెలూన్ లాగా ఉంటుంది పూరీస్. చూడడానికి బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.